సింగరేణిలో పనిచేయాలి వాళ్ళంతా. మరి ఉంటారా సింగరేణి? వాళ్ళ భవిష్యత్తు ఏంటిది? దీనికోసం ఆలోచన చేయాల్సిన మనం మన కార్మిక మన రాజకీయ పార్టీలను పట్టుకొని నన్ను నాశనం చేసిన వాళ్ళందరినీ పట్టుకొని సింగరేణి బాయిల మీదకి వచ్చి ఒక తతంగం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కార్మికులు ఆలోచన చేయాలి. లేకపోతే మనం వాస్తవంగా చెప్పాలంటే కార్మిక సంఘం లాగానే ఉండాలి. మీరు ఒక్కసారి ఆంధ్ర సైడ్ పోండి, స్టీల్ చూడండి, ఆంధ్ర స్టీల్ ప్లాంట్ చూడండి. ఈరోజు కంప్లీట్గా వైండప్ అయిపోయింది. ఉద్యోగులకు వేతనాలు లేవు, అధికారులకు వేతనాలు లేవు, మూసేసే పరిస్థితికి వచ్చింది. రేపు సింగరేణి కూడా అలాంటి పరిస్థితి రాబోతా ఉంది. దీన్ని ఎదుర్కోవాలంటే ఐక్యంగా కార్మిక సంఘాలు ఉండి రాబోయే కుట్రలను మనం తిప్పికొట్టగలిగిన నాడు మాత్రమే సాధ్యమైంది. ఇక ఇప్పటికీ మనం చీలికలు పేరికలు అయిపోయినాం. మేము కొంతమంది ఏమంటారు, ఏఐటీసీ సమ్మెకు ఒక్కటే పోయింది, మిగతా సంఘాలను కలుపుకోలేదు అంటారు. ఒకసారి మీ ముందు పెట్టాలి, కార్మికులు ఈరోజు న్యాయ నిర్ణేతలు. ఏఐటీసీగా మేము గోదావరి టన్లో అన్ని సంఘాలను పిలిచి మాట్లాడినాం. ఐఎన్టీసీ వచ్చింది, హెచ్ఎంఎస్ వచ్చింది, సిఐటి వచ్చింది, మేమున్నాం, టీబీ కేసులో పిలిచినాం. ఐఎన్టీసీ వాళ్ళు ఏమన్నారు, మాకు 20 రోజులు టైం కావాలి, మేము గవర్నమెంట్తో మాట్లాడాలని వాళ్ళు పోయారు. హెచ్ఎంఎస్ ఆయన ఏమన్నాడు, ఈ టీబీ కేసు ఉంటే మేము ఉండం, మీరు లేకపోతే మేము కలిసి పనిచేస్తాం. టీబీ కేసు ఏమన్నది, మాకంటే ఒక ప్రణాళిక ఉన్నది, మాకు కూడా మా ప్రణాళిక ఉన్నది, మీరు పిలిచినా పిలవకపోయినా మేము రేపటి నుండి మా ఉద్యోగం స్టార్ట్ అయింది అని ఆయన అన్నాడు. ఒక సిఐటి మేము మాత్రం మిగిలినాం, ఇక లేచిపోయినాం, మళ్ళీ ఎప్పుడైనా కూర్చుందామని. కానీ మాకంటే ఒక బాధ్యత ఉన్నది, గుర్తింపు కార్మిక సంఘం కాబట్టి సమ్మె నోటీసు సింగిల్గా ఎందుకు ఇచ్చడం, నెగోషియేట్ చేసే కెపాసిటీ ఉన్నది, రికగ్నైజ్ ఉన్నది, మాట్లాడాలి మేనేజ్మెంట్తో. సమ్మె నోటీస్ ఇచ్చినాం, 8/6/2026 ఇచ్చినాం. చర్చలు నడుస్తూ ఉన్నాయి, అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ముందు పెడతాం. ఇప్పటి కొన్ని అంశాల మీద నిర్ణయానికి వచ్చినాం. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అనేది మేమైతే సిద్ధంగా ఉండాలని చెప్పేటోళ్ళు సిద్ధంగా లేకపోతే ఎవరితో కొట్లాడితే ఎవరితో కొట్లాడతాం. ఈరోజు ప్రభుత్వాల నటన చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందయా, రాజకీయ జోక్యం అనేది మీరు ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 2014 ముందు మీరు ఆలోచన చేయండి. మనమే మాట్లాడినాం, సంఘమే మాట్లాడింది, ప్రభుత్వం మేనేజ్మెంటే విన్నది. ఆనాడు 19/2000లో 98 నుంచి ఎన్నికలు స్టార్ట్ అయితే 19/2000లో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, మనం ఏ ప్రభుత్వ రంగ సంస్థలు లేని విధంగా లాభాల వాటా సాధించుకున్నాం. 25 సంవత్సరాలు తీసుకున్నాం, రేపు 26 సంవత్సరాలు కూడా తీసుకోబోతా ఉన్నాం. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అప్పుడు అంత పెద్ద హక్కు సంపాదించుకున్నాం, అన్ని హక్కులు సంపాదించుకున్నాం. 2014 తర్వాత కార్మిక సంఘాలను వీక్ చేసి రాజకీయ పార్టీలు ముందు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? దీన్ని మీరు ఆలోచన చేయాలి. కార్మిక సంఘాల వైఫల్యం వల్ల, డబ్బుల కోసం తన్నుకోవడం వల్ల, మీరు కోర్టుకు ఎక్కడం వల్ల, జైలు పాలు కావడం వల్ల ఆనాడు కేసీఆర్ గారు ఏంది సంఘం అంతా ఇట్లా చేస్తుందని చెప్పి వాళ్ళిద్దరు పక్కకు పెట్టి, వాళ్ళ చందాన్ని పక్కకు పెట్టి, ఆనాడు నుండి ఏదైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడరు తప్ప ఇంకా సంఘంతో మాట్లాడేది లేదు. అసలు మన సెక్షన్ మీటింగ్లు లేవు. ఏదైనా ఉంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు, లాభాల వాటికి అప్పుడు తప్పో. అసలు ఏంటి ఎట్లా ఇవ్వాలి? మేనేజ్మెంట్తో మాట్లాడాలి, మేనేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయాలి. ఆయన పోయి మంత్రి దగ్గర పోయి ఆయన డేట్ తీసుకొని వస్తాడు. కానీ ఈనాడు పరిస్థితి రాజకీయాలకు పూర్తిగా అడుగు పెట్టించింది టీఆర్ఎస్ పార్టీ. అయితే ఆనాడు రాజకీయ పార్టీలు ఇంట్రడ్యూస్ చేసింది. ఆర్థికంగా ఆనాడు సింగరేణిలో సిఎస్ఆర్ ఫండ్స్ ఏ ఏరియాకి ఆ ఏరియా మనం ఖర్చు పెట్టుకుంటాం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సింగరేణి మొత్తంగా రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. డిఎంఎఫ్టి ఫండ్లు, అదేవిధంగా ప్రోటోకాల్ పేరు మీద రాజకీయ నాయకులను ఇన్వైట్ చేయడం, ఇవన్నీ అప్పుడు దాపరించింది. అదే అయిపోయిన తర్వాత వీళ్ళే గెలిచారు. ఇవన్నిటి వ్యతిరేకంగా మేము కార్మికుల పక్షాన్ని ఉంటామని కాంగ్రెస్ పార్టీ అన్ని మైళ్ళు తిరిగి మీటింగ్ పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బదిలీ వర్కర్ కాగితం, అపాయింట్మెంట్ కాగితం ఒక రైటర్ ఇవ్వాలి. ఒక రైటర్ అపాయింట్మెంట్ వీటీసీ మెడికల్ అయిపోయినాక పిల్లగా నువ్వు పోయి వీటీసీకి పోవని కాగితం ఇవ్వాలి. దాన్ని 2 ఏళ్ళు ఆపి హైదరాబాద్లో ఇవ్వాలి, ముఖ్యమంత్రి చేతులు ఇవ్వాలి. నువ్వు ఇస్తారా ఉద్యోగం? నీ రాష్ట్ర ప్రభుత్వం వేకెన్సీ ప్రకటించిందా? ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఇది వాళ్ళ అయ్య పని, వాళ్ళ మామ పని, వాళ్ళ అత్త పని. ఆ పనిని కూడా 2 ఏళ్ళు ఆపి అక్కడ పోయి ఇవ్వాలి. దానికి వెల్ఫేర్ ఆఫీసర్లు, మేనేజర్లు బస్సులు ఎక్కించి పిల్లలను సర్ది పెట్టి ఆడు తీసుకుపోయి ఆడ కాదంటే ఈడ కాదంటాడు. అదో
పెద్ద ప్రయాసనం. మొన్న చూసినాం మీ శ్రీరాంపూర్లో ఆపి 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 400 పైచులకు కార్మిక సోదరులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఏమని? అదే దిగిపోయిన 2 ఏళ్ళు అయింది. సంపాదించడం లేకపోతే ఎట్లా? ఈ పోరగాడు అక్కడ ఎక్కడ సంపాదించుకుంటాడు, వాడిని కూడా ఎన్వోస్ తేవాలి. ఇంటర్వ్యూలు ఏమడుగుతా ఉన్నారు? మీరు ఉద్యోగం రాజీనామా చేసి ఆ కంపెనీ నుంచి ఎన్వోస్ తెస్తేనే మీకు సింగరేణి ఉద్యోగం అని చెప్పి ఆయన కూడా ఈరోజు 2 కుటుంబాలు బయట బజార్లో పడ్డ పరిస్థితిలో ఆందోళన చేసి ధర్నాలు చేసి ఈరోజు ఖబర్దార్ అని చెప్పి లొల్లి పెడితే శ్రీరాంపూర్లో పెట్టారు మీటింగ్ పెట్టి 300 పైచీలకి ఇచ్చిండు ఉప ముఖ్యమంత్రి. అదని దండం పెడితే ఏంది ఖర్చు? ఉప ముఖ్యమంత్రి వస్తే ఎవరు భరించాలి ఖర్చును? ముఖ్యమంత్రి దగ్గర పోతే ఎవరు భరించాలి ఖర్చును? ఒక్కొక్క సోదరుడికి కాగితం ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే సోదరుడికి 1500 రూపాయలు చెల్లించాను, మీ దగ్గర 500 రూపాయలు చెల్లించాను. ఎన్ని డబ్బులు ఏమని ఎడతానం కదా, బిట్లు ఏమని ఎడతానం కదా, బూట్లు ఏమని ఎడతానం కదా, టోపీలు ఏమని ఎడతానం కదా. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నీ జాగిరిలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటా ఉంది. మరి దీన్ని ఏమంటారు? ఇక దీన్ని ఏమంటున్నట్టే ఇవన్నిటినీ వ్యతిరేకంగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మేమే వెనుకబడిపోతామో బీజేపీగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో తెలంగాణ మీద గురిపెట్టారు. ఎట్లాగా ఈ తెలంగాణలో మేము ఈసారి రాజ్యాధికారం రావాలి కాబట్టి దానికి తెలంగాణ ఒక వేదిక, 11 నియోజకవర్గాలకు వేదిక. కాబట్టి మేము కూడా ఈ తాడిచెల్ల 2 ఇచ్చినాం కాబట్టి దీని మీద మేము కూడా చెప్పుకోవాలని చెప్పి పాప కిషన్ రెడ్డి గారు చెప్పగానే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇది ఎట్లయినా తాడిచెల్ల 2 నేత ఈయనైతే ఇచ్చిన కానీ మనమే నడపాలి అంటాడు. ఆయనకు తెలుసు మనం నడపమని, ఆయన కూడా తెలుసు నడపమని. ఎందుకంటే వాళ్ళ పాలసీ మనం నడిపేది కాదు. బీజేపీ పాలసీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ మూసేయాలని పాలసీ. వాళ్ళ పాలసీ వాళ్ళు రాసుకున్న బైబిల్ అట్లుంది. కానీ ఇప్పుడు ఏమంటాడు ఆయన? సింగరేణి సంస్థ ఏదైతే నేను ఇచ్చిందో తాడిచెల్ల 2 అది కంపెనీతో నడిపియండి మీరు అని. అంటే ఆయన ఉద్దేశం అట్లా. వీళ్ళిద్దరిని బ్లేమ్ చేసి నేను అది అంటే కాంగ్రెస్ ఏదో మనం కార్మికుల మీద ప్రేమ అనుకుంటే పొరపాటు అది. నేను ఒక చెప్పదలుచుకున్నా, ఇప్పుడే సమ్మయ్య గారు చెప్పినారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అయ్యా 12వ వేతన ఒప్పందం మనం జూన్ 30 నుంచి అయిపోయింది, 11ది 12వ వేతన ఒప్పందం రావాలి. రాకపోవడానికి కారకులు ఎవరు? రాకపోవడానికి కారకులు ఎవరయ్యా? మీ అందరికీ తెలవాలి. అసలు అయితే పోయిన 11వ వేతన ఒప్పందంలో 6 నెలల ముందే కమిటీ వేసింది. 4 సంఘాలతో కమిటీ వేసి ఆ కమిటీలో స్పష్టంగా ఎందుకు కమిటీ అంటే అందరు కలిపి ఒకే అభిప్రాయం కొద్దీ ఒకే ఎజెండాతో కోఆర్డినేట్ మేనేజ్మెంట్తో చర్చించి దాని తర్వాత మనం ఏదైతే ఉందో దాంట్లో మనం నెగోషియేట్ చేసుకొని చేయాలి. మనం ఒకసారి వేజ్ బోర్డు సర్వే చూస్తే 5-6 వేజ్ బోర్డులు మాత్రమే 54 నెలలు లేట్ అయింది. 54 నెలలు, ఇంచుమించు 5 ఏళ్ళు. ఈసారి నాకు తెలిసి అది దాన్ని దాటిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు 12వ వేతన ఒప్పందం మనం చేసుకోవాలంటే మన ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి 51% ఎవరైతే 51% ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తాడో వాడు మాత్రమే రేపు ఎన్నికల్లో చర్చించి వేతన ఒప్పందంలో మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఎవరికి రాదు. ఆ 100 ఓట్లతోని 50 ఓట్లతోని మాట్లాడినోడు ఉన్నాడు. కాబట్టి 12వ వేతనం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దాన్ని ఎన్నికలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదొక అంశం. రెండో అంశం దాగి ఉన్నది. ఏంటి అంశం? 11వ వేతన ఒప్పందంలో కొంతమంది జూనియర్ ఆఫీసర్లు, కోల్ ఇండియాలో ఉన్న జూనియర్ ఆఫీసర్లు కోర్టులో కేసు వేసారు. ఏం కేసు అంటే NCW11 వేజ్ బోర్డు DP గైడ్లైన్స్ అనుకూలంగా చేయలేదు వాళ్ళు. యాక్చువల్ DP గైడ్లైన్స్ అంటే ఈ వేతన ఒప్పందం ప్రకారం మన 10 ఏళ్ల కాల పరిమితి ఉండాలి. 10 ఏళ్ల కాల పరిమితిలో ఆ విధమైన పెరుగుదల ఉండాలి. కానీ ఆ 10 ఏళ్ళు లేకుండా 5 ఏళ్ళకే చేసుకొని పెరగడం వల్ల మా అధికారుల జీతాల కన్నా వాళ్ళ జీతాలు ఎక్కువైనాయని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయారు. అది ఆగినంత పని అయింది. కానీ ఏదో మొత్తానికైతే దాన్ని లాగించుకున్నాం. 11వ వేతనం అనుభవించినాం. ఇప్పుడు 12వ వేతనంలో అదొక అడ్డంకి ఉన్నది. అది అది ఆ చట్ట పరిధిలో ఉన్న దాన్ని క్లియర్ చేసుకోవాలి. అట్లయితే మాత్రమే ఈరోజు దాన్ని 12వ వేతనంలో మనం అడుగు పెడతాం. నేను అంటాను ఈరోజు ఇప్పటికే 4 కార్మిక సంఘాలు డిమాండ్ డే జూలై 1 చేసినాం. ఇక మరి 4వ సంఘం అంటే 5వ సంఘంకి ఏమైంది? BMS సంఘం ఉద్దేశం ఏంటిది? ఇది వాస్తవమా కాదా? మీరు ఎందుకు దీనికి కలిసి రారు? ఈ లేబర్ కోడ్ వల్ల నష్టం జరిగిందా లేదా మేము అడిగినాం. ఇక్కడ ఉన్న నాయకులు అడిగితే ఇక మీతో కలిసి వస్తే ఏమైనా మా మోడీని తిడతారు, ఇక మేము ఉండి తిట్టించుకున్నట్టు అయితే నీ మోడీ ముఖ్యమా కార్మికులు ముఖ్యమా? మన దురదృష్టం ఏంది? మన దురదృష్టం
నేను ఇప్పటికైనా చెప్తాను కామ్రేడ్స్, కార్మిక సోదరులారా, రాజకీయాలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్లు ఉన్నంత కాలం మన బలిపశువులో మారడం తప్పదు. మీరు చూడండి, గతంలో టీపీజీ కేసు ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అడుగుతాడు, ఒక్క రోజైనా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక్క మాట అయినా అన్న సందర్భం లేదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ 15 లేకపోతే ఐఎన్టీసీ నాయకులు వేదిక మీద షాలో కప్పడానికి కూడా దొరకలేదు. కానీ ఈనాడు వాళ్ళు గెలవగానే, రాష్ట్ర ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఇళ్ళకి జంపు చేసుకొని కొంతమంది మళ్ళీ చలామణి అవుతా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఈరోజు, రేపు అవసరం అయితే సింగరేణి మొత్తం సమ్మె చేయాలని అనుకుంటే, అన్ని కార్మిక సంఘాలు తలపిస్తే ఐఎన్టీసీ చేస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుందా? సమ్మె అంటే సరసన కాదు, కానీ అనివార్య పరిస్థితులు చేయదలుచుకుంటే చేస్తుందా? బిఎంఎస్ చేస్తుందా? అంటే రాజకీయాల అనుకూలమైన యూనియన్లు ఉంటే ఇట్లుంటాయి. ఏఐటీసీ, సిపిఐ పార్టీ పిలుపు మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఏఐటీసీ 1920లో ముందు పుట్టింది. ఏఐటీసీ తర్వాత 25 పుట్టింది. ఏమైనా ఉంటే సహకారం కోరుతాం, ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పి ఇట్లా ఉంది ఎట్లా అధిగమించాలని చెప్తాం. ఏమైనా ఉంటే మన గొంతులో పార్లమెంట్లో మాట్లాడడానికి వాళ్ళకు కూడా ఇన్పుట్ ఇస్తాం తప్ప వాళ్ళు చెప్పినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేసే సవాలే లేదు. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కాంగ్రెస్ ఒకటే కదా అని. ఎక్కడ ఒకటేయా? ఎన్నికల్లో వాస్తవాన్ని చెప్పాలంటే ఎన్నికల ఒప్పందంలో ఏదో కొంత జరిగి లాస్ట్ టైం మరి అట్లా టీఆర్ఎస్ తో కలిసి పనిచేసినాం. అప్పుడు మంచిదేనా? మరి టీఆర్ఎస్ తో పనిచేస్తేనేమో మంచోళ్ళం, కాంగ్రెస్ కు అప్పుడు సహకారం చేసి ఎన్నికల ఒప్పందం ఉంటేనేమో చెడ్డోళ్ళం. ఎన్నికల మట్టికే ఒప్పందం. ఇప్పుడు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు, ఇందిరా పార్కు దగ్గర ఇల్లు లేని వాళ్లకు, అంగన్వాడీ, సింగరేణి, ఇవన్నీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వ్యతిరేకంగా? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ మాకేమో మంచం పొత్తులేదు, నాకు కంచం పొత్తులేదు. అదొక అవగాహన అంతే. దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చేసినాడు మాత్రమే మనకి యొక్క సింగరేణి దక్కుతుంది. కాబట్టి ఆ విధమైన ఆలోచన చేయాలి. ఈ సింగరేణిలో సమ్మె నోటీస్ ఇచ్చినాం. మీ అందరి దగ్గర ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి నూతన